పాడుతా తీయగలవు. తర్వాత గాయనమణి శ్రీనిజ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, శశిప్రీతం గారి సంగీతం, సునీత గారి గానం. గులాబీ సినిమా నుంచి ఈ వేళలో నీవు. చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేయి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నడిరేయిలో నీవు నిదరైన రానీవు, గడిపేదిలా కాలము, గడిపేదిలా కాలము. పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము. ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఏం తోచనీకుంది, నీ మీద ఆసేదో నన్ను నిలవనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ అమ్మ, జనరల్లీ ఇట్ వాస్ వెరీ గుడ్. మొత్తం మీద చాలా హాయిగా ఉంది, ఎందుకంటే పాటలోనే ఆ లక్షణం ఉంది కాబట్టి. అక్కడక్కడ కొంచెం శృతి అక్కడక్కడ పోతుంది, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా వాద్య బృందం నుంచి నీకు సహకారం చాలా తక్కువ ఉంటుంది. ఊరికి ఒక రిథం, మామూలుగా గిటార్ అలా వెళ్తూ ఉంటుంది. అందుకని మనం చేసే చిన్న తప్పులు కూడా ఈజీగా సులభంగా తెలిసిపోతాయి అవతల వాళ్ళందరికీ కూడా. అది ఏ మాయ చే ఎక్కడొస్తున్నా ఆ మధ్యమం చేశావు, ఆ స్థాయి కరెక్ట్గా ఉండేది. అలాగే ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది పాడు తల్లి. ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది,
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది. మొత్తం మీద ఓకే, మధ్య మధ్యలో మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటుంది. అది పాము చెవులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది సంగీతపరంగా అది ఉండేది. బట్ మొత్తం మీద కూడా హాయిగా అనుభవిస్తూ పాడుతున్న పాట, మంచి పాట, చక్కగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే, వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, అప్పుడప్పుడు ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడు ఏమన్నా సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేశావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఊడుస్తాడు స్వేదం. ఆ అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే ఉరిమే మప్పులు ఉప్పెన కాని నీళ్లకు బదులు నిప్పులు రాని. ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తాం అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.